తెలంగాణ సోలార్ విద్యుత్తు ద్వారా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల సాధికారిత సాధించడానికి ఈ 2 రోజుల సమావేశాన్ని తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరవనీయురాలు డాక్టర్ బివిఎస్ లక్ష్మి గారు ఉన్నారు. ఈ సభకు అధ్యక్షత సంతోష్ గారు వహిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఉపాధ్యక్షులుగా ఆదినారాయణ రాజు గారు, దాని తర్వాత జనరల్ సెక్రటరీగా డాక్టర్ టి రమేష్ గారు, ట్రెజరర్గా జి సుబ్రహ్మణ్యం గారు, అడ్వైజరీ కమిటీలో మొదటి వ్యక్తిగా గౌరవనీయులు చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ బోయినపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. అదే మాదిరిగా మిగతా పెద్దలు సంతోష్రావు గారు, వేదిక పైన కూర్చున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతు శ్రేయోభిలాషులు, ఈ సోలార్ ప్లాంట్ పెట్టడానికి ఉపయోగపడేటువంటి ప్యానల్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్సు, దాని తర్వాత దీంతో సంబంధం ఉండే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి నేను అదే మాదిరిగా పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చేతులు జోడించి. చాలా చక్కటి కార్యక్రమం. నాకు మొట్టమొదటినే చెప్పడం జరిగింది, ఈ మాదిరిగా ఒక 2 రోజుల సదస్సు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము ఏర్పాటు చేస్తున్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే బట్టి విక్రమార్క గారు మన ఎనర్జీ మంత్రి గారిని కానీ సంబంధిత మంత్రుల్ని పిలవాలని చాలా ప్రయత్నం చేశాం. కానీ అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్తో వారు చాలా బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు టైం ఇవ్వలేకపోయినారు. కనీసం ఒకరిద్దరైనా ప్రభుత్వంలో బాధ్యత ఉండే వ్యక్తులు వస్తే మా సమస్యలు మేము వారికి చెప్పుకొని వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, మరి ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారని ఇంకొక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారు చాలా పెద్ద ఎత్తున మా దృష్టికి తీసుకొని రావడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నిన్నటి రోజున రావాలని నేను ప్రయత్నం చేశా, కానీ నిన్నటి రోజున చాలా మంచి మంచి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉండడం వల్ల, పెళ్ళిళ్ళు ఉండడం వల్ల రాలేకపోయా. ఈరోజు తప్పకుండా వస్తాననేటువంటి మాట కూడా మనం సంతోష్ గారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నామని చెప్పినారు వారు. అందుకని వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకునే భాగ్యం దొరికిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ, ముఖ్యంగా దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం సోలార్ ఎనర్జీ అంటే కేవలం ఉన్న వాళ్ళకే పరిమితమైంది. సోలార్ ఎనర్జీ మనలాంటి బీద రైతులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి అనేటువంటి భావన ఉండేది. ఎందుకంటే ఆనాడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, సోలార్ ప్యానెల్స్ కానీ చాలా ఖరీదు ఎక్కువ ధరగా ఉండేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఎంత ధర ఉండేది. సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే మనం ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ కాలంలో. కానీ ఈరోజు 2, 3, 4 సెల్ ఫోన్లు, ప్రతి బ్రాండ్ సెల్ ఫోన్ ఓ జేబులోటి పెట్టుకొని తిరిగే వాళ్ళను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ధర తగ్గింది కాబట్టి. అదే మాదిరి సోలార్ ప్యానెల్స్ కూడా ఒకనాడు జర్మనీ కానీ, దాని తర్వాత ఆస్ట్రియా కానీ, దాని తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలు ఎక్కువగా ఈ ప్యానెల్స్ని తయారు చేస్తే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఖరీదైనటువంటి ప్రక్రియ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, దాని తర్వాత మనం ప్రొడ్యూస్ చేసినా కూడా కొనడానికి మన డిస్కామ్లు కానీ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు రెడీగా లేకుండేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ కన్జంప్షన్ చేస్తున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువగా మీరు వాడితే ఆ దేశం యొక్క అభివృద్ధి రేటు
అంత ఎక్కువగా చూయించుకునే ప్రయత్నం దేశాలు చూస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ఇంకా అండర్ సప్లైయే ఉంది. అంటే ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది, ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మన పక్క రాష్ట్రంలో ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఇవాళ హైడల్ కానీ థర్మల్ కానీ ఎవరు ప్రొడ్యూస్ చేసినా మనం స్టోర్ చేయలేం. దాన్ని వాడుకోవాల్సిందే. ఆ సీజన్లో ప్రొడ్యూస్ చేసింది ఆ సీజన్లో వాడుకోవాల్సిందే. నిత్యము ఆ తీగలలో కరెంటు పారుతూ ఉంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించగలుగుతామే తప్ప స్టోర్ చేసే పరిస్థితి గతంలో లేకుండే. అందుకని ఎలక్ట్రిసిటీ ఇవాళ తెలంగాణలో కానీ మనకు అందరూ తెలంగాణ వాదులే వేదిక పైన ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడితే ఇక్కడ చిమ్మ చీకటి రాజ్యం చేస్తుందని అందరూ కూడా అన్నారు, ఎక్కిరిచ్చారు ఆ రోజుల్లో. అందుకనే తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఇక్కడ ఉండేటువంటి యూటిలిటీ కన్నా రిక్వైర్మెంట్ కన్నా తక్కువ ఉంది. మీరు అంత తొందరగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేరు, మీకు అంధకారమే తప్ప ఇంకొక అవకాశం లేదనే మాట మమ్మల్ని చాలా వెక్కిరించారు ఆ రోజుల్లో. అందుకని మనం తెలంగాణ ఏర్పడుతూనే పక్క రాష్ట్రాల నుంచి మన పక్కన ఉండేటువంటి ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, ఎందుకంటే కోల్ ఎక్కువగా ఉంది అక్కడ, హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ జలపాతాలు ఎక్కువగా ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువగా కొనుక్కొని మన రాష్ట్ర అవసరమైతే ఇవాళ పక్క నుండి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ మనం కూడా వాళ్ళ నుంచి కొన్నాం. ఆ ప్రకారంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మన వినియోగం కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇవాళ హైదరాబాద్ ఒక్కటే దాదాపుగా ఒక 15,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఇవాళ వాడుకుంటా ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఒకనాడు మొత్తం ఆంధ్రప్రదేశే 5,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ వాడుకునే పరిస్థితి ఆ రోజు ఉండేది. మేము మొట్టమొదటిగా పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఓ 40 సంవత్సరాల క్రితం. అటువంటిది ఇవాళ చాలా వినియోగం పెరిగింది. కాబట్టి ఎలక్ట్రిసిటీ లేకపోతే జీవన వ్యవస్థ జరగదు అనేటువంటి స్థాయికి మనం రావడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, అందుకనే ఇవాళ సోలార్ ఎనర్జీ ఒక న్యాచురల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. అలాంటి ఎనర్జీని, ఎందుకంటే మనతోన బ్రైట్ సన్ ఎప్పటికీ ఉంటుంది. అలాంటి మన ప్రాంతంలో, మన ఈ దక్షిణ భారతదేశంలో ఎంత ఎక్కువగా మనం ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా మనం కొని తెచ్చుకుంటున్నాం. రేపు కొన్ని రోజులు పోతే దక్షిణ భారతదేశంలో సోలార్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేసి ఉత్తర భారతదేశానికి సప్లై చేసే పరిస్థితి మనకు వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినయంగా మనం చేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూస్తామనేటువంటి మాట ఈ మధ్యనే మన పేపర్లో చదువుతూ ఉన్నాం. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు వారు సొంత రాష్ట్రమైన గుజరాత్కు పోతే ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ చేసేటువంటి పెద్ద పెద్ద బ్యాటరీస్ ఒక యూనిట్ వారు ఓపెన్ చేశారని నేను పత్రికల్లో చదివాను, టీవీలలో చూశాను అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఎందుకని టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని కూడా స్టోర్ చేసుకునే అవకాశం భవిష్యత్తులో రాబోతుంది. ఈరోజు సోలార్ ఎనర్జీని లేకపోతే మనకు ఉండేటువంటి నార్మల్ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ దాని బ్యాటరీలో స్టోర్ చేసుకొని కరెంటు పోయినప్పుడు మనం వాడుకోవడం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చిన్న స్థాయిలో జరుగుతూ ఉంది, కానీ పెద్ద స్థాయిలో మనకు స్టోర్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో అది కూడా ధర తగ్గితే అందరూ అలాంటి స్టోర్ చేసే అవకాశం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఇలా తెలంగాణలో మీరు ఈ సదస్సు పెట్టినారు. రైతులు ఎక్కువగా కనపడడం లేదు. ఎందుకు కనపడతలేరు అంటే తక్కువన్నారు. ఎందుకు కనపడతలేదంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికన్నా ముందు నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీ పవర్ ఇస్తానేటువంటి మాట వారు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కూడా ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి ఫైల్ పైనే వారు మొదటి సంతకం చేయడం జరిగినది. దాన్ని తీసివేయడానికి ఈరోజు ఎవరు కూడా సాహసం చేయలేరు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినా కూడా దీన్ని తీసివేయడానికి సాహసం చేయలే. ఎందుకంటే అది రైతు వ్యతిరేక నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుందని. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ పవర్ ఆగదనేటువంటి భరోసాతో ఇవాళ రైతు ఉన్నాడు. ఇలా ఫ్రీ పవర్ దొరుకుతుంది కాబట్టి ఇలా రైతులు ఈ సోలార్ ఎనర్జీ ద్వారా నీకు ఇంకా తక్కువ ధరకు నీకు పంప్ సెట్లకు ఎలక్ట్రిసిటీ ఇస్తామంటే అంత ఎక్కువగా వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకనే మన దగ్గర రైతులు ఈరోజు తక్కువగా ఉన్నారు. అదే మీరు ఫ్రీ పవర్ కనుక లేకుంటే మాకెవరికి స్థానమే ఉండకుండేది,
రైతులే ఎక్కువగా ఈ సదస్సులో ఉండేవాళ్ళనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. ఆయన కూడా ఎనర్జీ యొక్క రైతుల యొక్క మోటార్ పంపులకే కాకుండా అందరికీ అవసరం ఉంది కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో ఉండేటివన్నీ కూడా ఎట్లయితే తెలంగాణ వస్తే చిమ్మ చీకటి ఉంటుందని చెప్పినారో, తెలంగాణ భూభాగం చాలా ఎత్తులో ఉంది, నదులు లోతులో ఉన్నాయి, నీరు మనం ఈ భూములకు పారించలేమని ఇంతకాలం మన ప్రాజెక్ట్ ఇవ్వలే ఆంధ్ర నాయకులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా ఆ నదిలో ఉండే లోతులో ఉండే నీటిని మనం పైకి తోడిపోసి ఇలా భూభాగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇలా హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కడుంది అంటే తెలంగాణలో, ఈ దేశం మొత్తంలో అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేకుండా ఈ మాదిరిగా మనం సాధించినటువంటి ప్రగతి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. అందుకనే ఇలా ఈ పంపు సెట్లకు కానీ మిగతా వాటికి కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా మొదలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ వారు ఇచ్చినారు. కానీ ఈ మధ్య ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంత డబ్బులు వసూలు చేస్తూ ఉంది అనేటువంటి మాట కూడా వింటూ ఉన్నాము. ఇంకా వేరు వాళ్ళు తారీఫులు పెట్టి వాళ్ళు మన బిల్లు వచ్చిన దానికన్నా 200-300 వసూలు చేస్తున్నారని నేను విన్నాను. ఈ మధ్య ఈ ఇరిగేషన్లో పనిచేసే ఇంజనీర్ అనేటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏమంటే, మేము నీళ్లు నిలపడానికి డ్యాములు కడుతున్నాం, నీళ్లు మేము స్టోర్ చేస్తున్నాం, మేము స్టోర్ చేసిన నీళ్ళతోనే కదా వాళ్ళు టర్బైన్స్ తిరిగిచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మా నీళ్ళకు మేము ఛార్జ్ చేస్తున్నామా? మేము నీళ్ళకి ఛార్జ్ చేయనప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీకి మేమెందుకు కట్టాలి డబ్బు అనే మాట ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తున్నారు. ఇది కరెక్ట్ కూడా. అందుకని తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల సమావేశాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరు స్టేక్ హోల్డర్సు, దాని తర్వాత రైతులు, శాస్త్రవేత్తలు, అసోసియేషన్ సంబంధించిన ముఖ్య మెంబర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్ తిరిగాం. చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రదర్శనలు. రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు 1 మెగావాట్ మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత మనం సొంతంగా పెట్టాలి, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఎంత తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత బ్యాంకర్స్ షేర్ ఉంటుందనే విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఈరోజు చాలా సన్నీ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సన్ మనకు ఉంటుంది. వింటర్లో కానీ అదే మరి రైనీ సీజన్లో కానీ మనకు 365 డేస్ మనకు సూర్యరశ్మి దొరికేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరు సోలార్ ప్లాంట్ పెట్టినా నష్టపోకుండా మంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంటే రేపు కాంపిటేటివ్ ప్రైసెస్లో ఈ కావాల్సిన ఏదైతే పరికరాలు ఉన్నాయో, సోలార్ ప్యానెల్స్ కానీ, దానికి కావాల్సినటువంటి మన కింద పెట్టేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, అవన్నీ ధర తగ్గితే ఇంకా తక్కువకే మనం సోలార్ ఎనర్జీ ఇవ్వడానికి, గృహ అవసరాలకు కానీ రైతుకు కానీ ఇవ్వడానికి, పరిశ్రమలు కూడా రేపు రాబోయే రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మాట మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ పైన దృష్టి ఉంది వారికి. అందుకనే వారి అంటే ఇవాళ కాంటెస్టేషన్ నియోజకవర్గం కాకపోయినా వారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానెల్స్ ఫ్రీగా ఫిట్ చేయించి రైతు ప్రమేయం లేకుండా, ఒక్క నయా పైసా కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళకు ఫ్రీ పవర్ అందించేయడం. అంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వెయ్యనియరు ఆ ఉండేటువంటి అధికారులు, డిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు. అటువంటి చోట కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మనకు ఈ పండ్ల పంటలు ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతూ ఉంది. ఆరుతడి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే మాటని మనం చేస్తున్నాం. అందుకనే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు ఈరోజు ఆ ప్యానెల్స్ పెట్టుకోవడానికి, ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉందనేటువంటి మాట ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయురాలు లక్ష్మి గారు కానీ, దాని తర్వాత
అన్న బోయినపల్లి హనుమంతరావు గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తులు. కానీ గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ప్రక్రియ చేయలేదు తెలంగాణలో అనేటువంటి బాధతోనే అన్న బయటకు వచ్చినాడు ఇవాళ. అందుకని ఈరోజు ఒక ముఖ్యమైన అడ్వైజర్గా ఈ సంస్థకు ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే మాదిరిగా సంతోష్ గారు కానీ, రమేష్ గారు కానీ, మిగతా ఆదినారాయణ రాజు గారు కానీ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. అందరు కూడా వారి ఆ ఎక్స్పర్టైజ్ని మనం వాడుకొని రైతాంగానికి మేలు చేసే ప్రక్రియ చేపట్టాలని మనసారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అంటే డైరెక్ట్గా ఎవరైనా మంత్రుల్ని కానీ మీరు ముఖ్యమంత్రిని కానీ కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? తప్పకుండా. అంటే వీరు అసోసియేషన్ పోయి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు, బట్టి గారిని ఆహ్వానించారు. కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు నన్ను పంపించడం జరిగింది. అంటే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాను. ఏదైనా సలహా ఉంటే మీరు ఇలా ముఖ్యమంత్రి గారే ప్లానింగ్ బోర్డు చైర్మన్ కూడా, అందుకని అలాంటి సూచనలు సలహాలు మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు పోయిరండి అనే మాట చెప్పినారు. నేను ఎక్కడ ఏ మీటింగ్ పోయినా, ఏ సంఘటన జరిగినా పోయినా నేను రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తూ పోతూ ఉంటాను. ఆ ప్రకారంగా మొన్న షాద్నగర్లో ఎస్సీ డిగ్రీ అమ్మాయిల కాలేజీలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రిన్సిపాల్ చాలా అడమెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది, భోజనం బాగాలేదు అనేటువంటి మాట చెప్తే మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంబడే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ గ్రహించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 17 అంటే నిన్న ఈరోజు తెలంగాణ కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎంపవర్మెంట్ సమ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో రకరకాల రిక్వైర్మెంట్స్, ప్యానెల్స్ నుంచి, వెండర్స్ నుంచి, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే స్ట్రక్చర్, అలాగే మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద తెలంగాణలో 883 ఫార్మర్స్ 1250 మెగావాట్స్కి పర్చేజ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైతులకి డే 1 నుంచి మనం ప్లాంట్ కమెంట్ చేసే వరకు రావాల్సిన అంటే రాబోయే ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అవన్నీ టెక్నికల్ సెషన్ ద్వారా నిన్న మరియు ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి రైతుకి ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళు సాయిల్ శాంపుల్ నుంచి మొదలెట్టేసేసి, లీగల్ ఒపీనియన్ నుంచి మొదలెట్టి, అలాగే వాల్యుయేషన్ కావచ్చు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, బ్యాంకులో ఉండే డాక్యుమెంటేషన్ ఏం కావచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలా ప్యానెల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మిగతా రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ ఒక 70 డేస్ బ్యాక్ మేము కొద్దిమంది కలిసి ప్రయత్నం చేశాము. అంటే సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి లెస్ దెన్ 15 డేస్ ఉంది. కానీ అన్నలు హనుమంతరావు గారు, లక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు ఈ సంస్థకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఈ సంస్థ ఈ రోజుతోని కాకుండా 25 సంవత్సరాలు మనమందరం కలిసి ప్రయత్నం చేయాలి. అందుకనే చిన్నారెడ్డి అన్నని గౌరవ అధ్యక్షులు ఉండాలని రిక్వెస్ట్ చేశాము. అన్న ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మన సంస్థకి డాక్టర్ చిన్నారెడ్డి గారు రైతు బిడ్డ, వ్యవసాయం చదువుకున్నారు, వ్యవసాయంలో పిహెచ్డి చేసినారు, 4 సంవత్సరాలు 4 టైంలో ఎమ్మెల్యేగా చేసినారు, మంత్రిగా చేసినారు. ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్కి ప్లానింగ్ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో చైర్మను. అంటే ముఖ్యమంత్రి గారు ఉండే బిజీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ వైస్ చైర్మన్గా అన్ననే మొత్తం చూస్తుంటారు. కాబట్టి మన అవసరాలు, మన రిక్వైర్మెంటు, మన ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్న ద్వారా మనం ఈ రోజు నుంచి ఇంకా కొంచెం సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అన్నకి తెలంగాణ గురించి ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు తెలంగాణలో ముందు నుంచి తెలంగాణ కావాలని, తెలంగాణ రైతులు బాగుపడాలని అన్న కృషి ఎనలేనిది. మనలో ఒకటిగా మనతోని గౌరవాధ్యక్షుడు ఉండి మనలందరినీ తను ముందుండి నడిపించాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోలార్ సిస్టమ్ గవర్నమెంట్ ఓకే చేసిన తర్వాత అది వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పు వస్తుంది? వ్యవసాయ రంగంలో మార్పు అంటే ముఖ్యంగా ఇవి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కానీ, లేదంటే వ్యవసాయానికి వినియోగం లేని భూములే కానీ పెడుతున్నాం కాబట్టి వ్యవసాయంకి పెద్దగా ఎఫెక్ట్ కాదు. 880 ఫార్మర్స్ అంటే మనము ఆల్మోస్ట్ 1400 మెగావాట్స్ అనుకున్నా కూడా 1400 × 3 అంటే 4500 ఎకర్స్ మాత్రమే దీనికి వాడబోతున్నాం. మీరు ఈరోజు చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్లాట్లు అవి చేసేసి వాటికి ఏమి యూటిలిటీ లేదు. అంటే భూమి పరంగా
ఓన్లీ 4,500 ఎకరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ అందరు రైతులు 5,000 నుంచి 5,500 కోట్ల ఇన్వెస్ట్మెంటు, అది లోను కావచ్చు, మా సొంత డబ్బులు కావచ్చు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి తక్కువ రేటుకి విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కామ్లకి ఇప్పుడు ఈరోజు మనము ₹6 ₹7 థర్మల్లో పవర్ కొంటున్నాం ఈరోజు కూడా. అదే కాకుండా మనకి పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది థర్మల్ ద్వారా. అంటే 2047 లోపు పొల్యూషన్ జీరో చేయాలని సోలార్ పవర్ని మనము మోటివేట్ చేస్తున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. మేము ఈ 883 మంది రైతులమి మా వంతు సాయంగా మా సేవింగ్స్ మేమంతా పెట్టి 15-20% మేము ఇన్వెస్ట్ చేసి దేశానికి, రాష్ట్రానికి మేము సేవ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిస్కామ్కి ఈరోజు తక్కువ రేటుకి ఫిక్స్డ్ ప్రైస్కి 25 సంవత్సరాలు మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఈరోజు మనం డొమెస్టిక్ రేట్ చూసుకుంటే, కమర్షియల్ రేట్ చూసుకుంటే ₹6 నుంచి ₹9 మనం ఛార్జ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. కానీ మేము ఇవ్వబోయేది 25 సంవత్సరాలకి ₹3.13 మాత్రమే. కాబట్టి వ్యవసాయంకి ఏమి ఇబ్బంది కాదు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన రైతులకి లాభం ఉంటుంది. ఇనిషియల్గా ఒక 10 ఇయర్స్ వరకు మనం బ్రేక్ ఈవెన్కి వస్తాము. దాని తర్వాత లాభం ఉంటుందని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసినప్పుడు మిగతా రాష్ట్రాలలో, రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, వాళ్ళు చాలా ముందుగా స్టార్ట్ చేసిండ్రు. ప్రీవియస్ గవర్నమెంట్ దీన్ని నెగ్లెక్ట్ చేసిండ్రు. ఈ స్కీమ్ ఇక్కడ లాంచ్ చేయలేదు. ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసిన తర్వాత జనవరి 25లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి రైతులు కూడా అన్యూన్య స్పందన వచ్చింది. వేలాది మంది రైతులు వచ్చినారు. ఇప్పుడు 883 ఫార్మర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడపడానికి అన్న డైరెక్షన్లో మేమందరం అన్న వెనకాల ఉండి ముందుకెళ్దామని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విక్రమార్క గారికి, టీజీ రెడ్కో అండ్ సౌత్ అండ్ నార్త్ డిస్కామ్లు వాళ్ళంతా శ్రమ వాళ్ళు చేశారు. అంటే ఇందాక మేము ట్యాక్స్ మీద చెప్పినట్టు ఈ స్కీమ్ కొత్తదైనప్పుడు వాళ్ళకు దానిలో రాబోయే ఛాలెంజెస్ ఏంటని ముందుగా ఎవరికి తెలియదు. ఈరోజు రైట్ ఆఫ్ వే ఇష్యూ ఉంటుందని మనం అనుకోము. మామూలుగా ఏమనుకుంటారు, పోలేసుకుంటూ పోతాం అనుకుంటారు. అలా లేదు, రైట్ ఆఫ్ వే ఇష్యూస్ ఉన్నాయి, పక్క ఫార్మర్తో ఉంది. అలాగే వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకున్న పరిమితిలో వాళ్ళు డెఫినెట్గా మాకు ఇప్పటివరకు మంచి సహాయమే చేశారు. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి పెద్దవి కావు. ఇంత పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ సహాయం సహకారం మాకు ఉంటుంది అనుకుంటున్నాం. ఇట్లాగూ ఉంటుందని ఆశిస్తున్నాం. గవర్నమెంట్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.